మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్రైస్తవ పాస్టర్లకి, ఇమాములకి, అలాగే మౌల్వీలకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించడం మొదలైంది. అప్పుడు దానిపైన అనేక విమర్శలు వచ్చాయి. విచిత్రం ఏంటంటే ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా గుట్టు చప్పుడు కాకుండా దాన్ని అమలుపరుస్తూ ఉండడం. రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్లకి 3 నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8,427 మంది పాస్టర్లకి 12,82,78,000 రూపాయల నిధులు విడుదల చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ అంశం చుట్టూత అనేక ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఇలా ఇవ్వడం రాజ్యాంగబద్ధమేనా? దీనికి అర్హులు ఎవరు? రాష్ట్రమంతటా పుట్టగొడుగుల్లాగా వాడవాడలా చర్చిలు నిర్మాణమై ఉన్నాయి. చర్చిలంత కాకపోయినా అక్రమ మసీదులకు కూడా రాష్ట్రంలో కొదవేమీ లేదు. వాటిల్లో ప్రభుత్వ అనుమతితో నిర్మితమైనవి ఎన్ని? అక్రమ చర్చిలు, మసీదులు ఎన్ని? ప్రభుత్వ భూముల్లో, దేవాలయ భూముల్లో నిర్మితమైనటువంటి ఎన్ని? అలాగే ఏవి సక్రమైనవి, ఏవి అక్రమమైనవి? వాటిలో పనిచేస్తున్నటువంటి పాస్టర్లలో, ఇమాంలలో ఎంతమందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ఇప్పుడు అక్రమం అని తేలినటువంటి చర్చిల్ని, మసీదుల్ని వెంటనే ముగిస్తారా? పూర్తి వివరాల కోసం నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి.